హాయ్ అండి, నమస్తే. ఈ మిషన్ టాప్ లోడ్ వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా వాషింగ్ మిషన్ యొక్క స్విచ్ను కానీ ప్లగ్ను తీసేసిన తర్వాత ఇలా టాప్ లోడ్లో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్లో మనకి ఇలాంటిది బాక్స్ వస్తుందండి. దీన్ని ఇంతకు ముందు మాకు వాషింగ్ మిషన్ సర్వీస్ చేసే వాళ్ళు చూపించారు. ఇలా ఖచ్చితంగా మనము నెలకొకసారన్నా దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట, లేకపోతే వాషింగ్ మిషన్ త్వరగా పాడైపోతుంది. చూసారు కదండి, దాంట్లో డస్ట్ అనేది ఏ విధంగా వచ్చేసిందో. దీనివల్ల వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఆ తర్వాత పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో దీన్ని కూడా మనము ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, బ్రష్ పైన వేసేసాను. దాంతో నేను ఈ బాక్స్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బాక్స్ని తీసిన ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంటుందండి, దాన్ని కూడా నేను ఇలాంటి బ్రష్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. మేము ఈ వాషింగ్ మిషన్ తీసుకొని 1 ఇయర్ అవుతుందండి. అయితే సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది చూపించారు, మీరే క్లీన్ చేసుకోవాలి మేడం అని చెప్పారు. ఎక్కువగా మనము బెడ్షీట్స్ కానీ బెడ్స్ పైన ఉండే దుప్పట్లు వేసినప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా దీంట్లో చేరుతుందండి. 1 మంత్కి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, డస్ట్ అనేది ఎంతగానో వచ్చిందో. ఆ తర్వాత మనం ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ బాక్స్ని కూడా మనము ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసేయాలి. లిక్విడ్ వేసే బాక్స్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా ఇలా లిక్విడ్ అంతా ఒక్కొక్కసారి అతుక్కపోతుంది. ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. వాషింగ్ మిషన్ డ్రమ్ లోపల ఉండే డస్ట్ను కూడా ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాషింగ్ మిషన్ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఒక చిన్న బౌల్ కానీ ప్లేట్ని తీసుకొని మన ఇంట్లో మిగిలిపోయిన సబ్బు తునుకలు ఉంటాయి కదండి, ఆ సబ్బు తునుకలతో ఇలా తురిమే దానితో సన్నగా తురుముకోవాలి. ఇలా తురిమిన దాంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్లో నుంచి పడిపోకుండా ఉండటానికి ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నాక వీటిని మనము ఎక్కడ యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదండి, మన ఇంట్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చెమ్మ అనేది వచ్చేస్తుంది. అక్కడ వాటర్ అనేది పూర్తిగా పీల్చేసుకుంటుంది. మన ఇంట్లో ఇలాంటి స్లైడింగ్ డోర్స్ కానీ లేదా విండోస్ ఉంటాయి కదండి, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే వెనిగర్ని ఇలా ఒక బాటిల్లోకి వేసుకొని ఈ విండోస్ పైన కానీ లేదా ఈ స్లైడింగ్ డోర్ పైన కొద్దిగా స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా చిన్న వైపర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ అనేవి చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి దానిలాగా కనిపిస్తాయి. వెనిగర్ ఉన్న ప్లేస్లో కాకుండా ఇక్కడ పూర్తిగా ఆరిపోయిన ప్లేస్లో చూసారు కదండి, స్లైడింగ్ డోర్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, అది తీసుకున్నాక దాంట్లో 2 టీ స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పును కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను కూడా వేసినాక వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ కానీ విమ్ లిక్విడ్ని కూడా కొద్దిగా వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. బాత్రూంలో ఇలా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనం తయారు చేసుకున్న దానితో ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఈ వాష్రూమ్లో మీకు ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి కదండి, ఇవి గారపట్టిన మరకలు. మనము ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదండి, ఎక్కడ కూడా ఇలాంటి మరకలు లేకుండా వాష్రూమ్ అనేది చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి దానిలాగా కనిపిస్తుంది. హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో వాష్రూమ్ని క్లీన్ చేసుకోండి. వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని మనము నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు ఇలా బాక్స్లో కట్ చేసుకున్నామనుకోండి, అవి ఎగిరిపడి కింద పడిపోకుండా ఈ బాక్స్లోనే పడిపోతాయి. అప్పుడు మనము డైరెక్ట్గా వీటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో కానీ సింక్లో కానీ వేసేసుకున్నామనుకోండి, ఈ నెయిల్స్ అనేవి ఇలా బయటపడకుండా మనకి పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. పిల్లల షూస్ ఇలా వైట్ కలర్లో ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతుందండి. వాటిని తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ లేదా మామూలు ఉప్పును తీసుకున్నాయి దాంట్లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని ఏదైనా క్లాత్తో కానీ
లేదా నేను ఇక్కడ నిమ్మకాయ పీచుని తీసుకొని దాంతో ఈ షూస్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకొని చూడండి, ఈ వైట్ కలర్ షూస్ అనేవి మళ్ళీ ఎప్పటి దానిలా నీట్గా కొత్త దానిలా కనబడతాయి. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగామనుకోండి, దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ని కానీ లేదా ఏదైనా స్పూన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి, అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు. తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు. మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది భాగాన వేసామనుకోండి, కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది. ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్, ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు, ఫెవికల్, గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి. పేపర్ని ఇలా 2గా మలుచుకోవాలి. కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా తీసుకొని పేపర్ని 2గా మలుచుకున్నాం కదండి, మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి, అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి, దాంట్లో పెట్టేసామనుకోండి దారం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి, 100 ఏళ్ళ ముసలావిడైనా సరేనండి, ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేసామనుకోండి
ఆ కొన అనేది ఇలా నిడిల్లోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు. చూసారు కదండి, ఇలా పేపర్ సహాయంతో మనము ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వాల్సింది. అంటే వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి. అప్పుడు జిడ్డుగా తయారవుతుంది, క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి. ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి, మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపటి సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది. ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలకి వేయలేం కదండి. అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక్క పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు. ఇంట్లో అయిపోయిన పెన్స్ కానీ లేదా పెన్స్ అనేవి ఇలా ఇరిగిపోయినప్పుడు మనం వేస్ట్ అని పడేస్తాం కదండి, వీటిని కూడా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ పైన కానీ లేదా క్యాండిల్ సహాయంతో పెన్స్ యొక్క కింది భాగాన కాకుండా పై భాగాన మాత్రమే ఇలా క్యాండిల్కి కొద్దిగా వేడి చూపించి మనము చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇలా సైడ్కి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని పెన్స్ తీసుకున్నామో అన్నీ కూడా ఇలా రెడీగా చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, కొద్దిగా స్టాండర్డ్గా ఉండేది అయితే మాజా బాటిల్, దాన్నైనా తీసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మామూలు కూల్ డ్రింక్ బాటిల్ తోటే చూపిస్తున్నానండి. నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇక్కడ వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన చిన్న చిన్న హోల్స్ కానీ లేదా ఇలా నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కానీ 5 కానీ ఇలా బాటిల్ చుట్టూ పెట్టేస్తున్నాను. ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే కలర్ పేపర్ కానీ లేదా టేప్ కానీ ఏ షీట్ అయినా పర్వాలేదండి, ఏది ఇంట్లో ఉంటే దాన్నైనా తీసుకోవచ్చు, లేదా పిల్లలు పెయింట్ వేసే కలర్నైనా తీసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 రకాలుగా చూపించాను కదండి, నేనైతే ఇక్కడ పెయింట్ వేసేసాను బాటిల్కి. మీకు నచ్చిన కలర్ని వేసేసుకున్నాక అలాగే పెన్స్ కూడా ఉన్నాయి కదండి, దీనికి మ్యాచింగ్ నేను పెన్స్కి కూడా కలర్స్ని వేసేసాను. ఇప్పుడు క్యాండిల్ సహాయంతో కానీ లేదా మనం ముందుగా డైరెక్ట్గా హోల్స్ పెట్టేసాం కదండి, దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసామనుకోండి, ఈ పెన్ అనేది ఈ వాటర్ బాటిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అలా వెళ్ళకుండా ఉంటే క్యాండిల్కి కొద్దిగా వేడి చేసి అప్పుడు ఈ పెన్నుని ఇలా బాటిల్కి పెట్టేసేయచ్చు. బాటిల్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము ఎన్ని పెన్స్ పెట్టుకోవాలంటే అన్నిటిని పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ 4 పెన్నులను ఈ వాటర్ బాటిల్ చుట్టూ పెట్టేసిన తర్వాత పైభాగాన క్యాప్ని తీసి ఇలా కొద్దిగా నైఫ్కి వేడి చూపించి బాటిల్ యొక్క పైభాగాన కూడా మనము ఇలా ఘాట్లు పెట్టుకుని తర్వాత దాని చుట్టూ కూడా పెన్స్ని పెట్టేసేయచ్చు. లేదా మీరు పెన్నును కొద్దిగా వేడి చూపించి అయినా ఇంతకుముందు చూపించిన ప్రకారం పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం పెన్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్కి పెట్టేసిన తర్వాత ఇలా నీట్గా కనబడుతుంది. ఈ ఖాళీ వాటర్ బాటిల్ కాబట్టి మనము దీనికి ఏదైనా బ్యాంగిల్స్ వేసినప్పుడు కింద పడిపోతుంది అనుకుంటే దీంట్లో మీరు చిన్న చిన్న రాళ్ళు కానీ ఇసుక కానీ నింపుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏది చేయలేదండి, డైరెక్ట్గా ఈ బాటిల్కి పెన్స్ పెట్టేసిన దగ్గర బ్యాంగిల్స్ని వేసుకుంటున్నానండి. ఇలా మనము బ్యాంగిల్ స్టాండ్గా చేసుకోవచ్చు. మనము ఎక్కడైనా ఏ ప్లేస్లో పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి పండగకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనము బీరువాలో పెట్టుకోకుండా ఇలా బ్యాంగిల్ స్టాండ్కి పెట్టేసామనుకోండి, పిల్లలకి కానీ మనం కానీ ఇలా చూడడానికి నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా తీసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఫ్లక్కర్లు కానీ చైన్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి మనము బ్యాంగిల్ స్టాండ్ని తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మనము వాష్రూమ్ని కష్టపడకుండా చాలా సింపుల్గా వాటర్ బాటిల్తో ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా
నేను ఇక్కడ పెద్ద సైజ్ వాటర్ బాటిల్ తీసుకున్నానండి. మీ ఇంట్లో మీడియం కానీ ఏ సైజు ఉన్నా సరే పర్వాలేదు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన్ని ఇలా నైఫ్తో కొద్దిగా వేడి చేసి కట్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ బాటిల్ని సీజర్తో మనము ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఎక్కువ మందంగా కట్ చేసుకోకుండా ఇలా చాలా సన్నగా, మీకు ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈ కాటు వరకు మాత్రము అక్కడి వరకు సమానంగా అన్నిటినీ ఇలా సీజర్తో కట్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా పూర్తిగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అనేది ఇలా కొద్దిగా దగ్గరికి వస్తుంది. ఇలా అన్నిటినీ కూడా సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసేసిన తర్వాత మన ఇంట్లో ఏదైనా వైపర్ది కానీ లేదా మాప్ది స్టిక్ ఉంటుంది కదండి, ఆ స్టిక్కి ఇలా కట్ చేసుకున్న ఈ వాటర్ బాటిల్ని ఇలా పెట్టేసుకోండి. చాలా ఈజీగా పడుతుందండి. మనకి ఎంత టైట్ కావాలంటే కూడా అంత టైట్గా ఇలా బాటిల్ని తిప్పేసుకోవచ్చు. ఇలా ఒక్క వాటర్ బాటిల్ అయితే సరిపోతుందండి. మీరు వాష్రూమ్నే కాకుండా మన ఇంట్లో ఉండే బూజు ఉంటుంది కదండి, దానిని కూడా దులుపుకోవడానికి ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. అయితే వాష్రూమ్ని క్లీన్ చేయడానికి కాబట్టి నేను ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. ఒక ప్లాస్టిక్ బాక్స్లో నేను కొన్ని వాటర్ని తీసుకొని బేకింగ్ సోడాను 1.5 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అయితే మీరు వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎలాంటివైనా వాడచ్చు, కానీ ఇక్కడ వాష్రూమ్ అనేది గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయండి. అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని ఇక్కడ చూపిస్తున్నానండి. ఇలా వాటర్లో మనము బేకింగ్ సోడా వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ని వేసుకోవాలి. ముఖ్యమైనది అంటే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ను కూడా వేయాలండి. దీనివల్లనే గారపట్టిన మరకలు అనేవి ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ మూడు అనేవి ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీ దగ్గర అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉన్నా సరేనండి, దాంట్లో ఎంతో కొద్దిగా కోల్గేట్ ఉంటుంది కాబట్టి దానినైనా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని మనము బ్రష్తో ఎంత క్లీన్ చేసినా కానీ పైననే క్లీన్ అవుతుంది, కానీ ఇలా కింది అడుగు భాగాన మాత్రం అస్సలకే క్లీన్ కదండి. ఈ వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ లిక్విడ్ని తయారు చేసి చూపించానండి. మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని ఇలా వాష్రూమ్లో వేసి అప్పుడు మనము వాటర్ బాటిల్తో క్లీన్ చేసుకుందాం. ఈ స్టిక్తో మనము ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, మనం ఇలా కట్ చేసినవన్నీ కూడా ఈ కింది అడుగు భాగానికి వెళ్ళి వాష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి మరకలైనా సరేనండి, మనము బ్రష్తో అంత బాగా క్లీన్ చేయలేకపోతాం కింది అడుగు భాగానే కాకుండా మనము ఈ వాటర్ బాటిల్తో ఇలా పైన కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటర్ బాటిల్స్ ఎన్నో ఉంటాయండి. దాంట్లో ఇలా ఒక్కదాన్ని కట్ చేసామనుకోండి, మనకి వాష్రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. మరొక బాటిల్ని కట్ చేస్తే బూజును దులుపుకోవడానికి కూడా ఈ వాటర్ బాటిల్స్ అనేవి ఉపయోగపడతాయి. చూసారు కదండి, అడుగు భాగాన ఎంత మురికిగా వచ్చిందో. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి బ్రష్తో మనము వాష్రూమ్ని పైన మాత్రమే క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా కింది అడుగు భాగాన అంత ఈజీగా క్లీన్ చేసుకోలేకపోతాము. క్లీన్ చేసుకున్నాక చూడండి, ఇప్పుడు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. అడుగు భాగాన ఎలాంటి మరకలు కూడా కనిపించవు. అంతేకాదండి, ముందుగా గారపట్టిన మరకలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా అస్సలకే కనిపించవు. ఈ వాష్రూమ్ని మనము ఎక్కువగా కష్టపడకుండా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. బాక్స్ని తీసుకొని దాంట్లో ఎలాంటి సర్ఫ్నైనా పర్వాలేదండి, కొద్దిగా వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. వీటి ప్లేస్లో మీరు నిమ్మకాయని కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను 3 కానీ 4 కానీ తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడినంతా కూడా ఇలా సర్ఫ్లో కలిపేసుకున్నాక కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగా మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా కార్న్ ఫ్లోర్ పిండి, మైదా పిండి ఉంటుంది కదండి, ఏ పిండి వేసినా పర్వాలేదు. స్పూన్తో ఈ పిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని యూజ్ చేసి చూడండి, ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. ముందుగా ఇలా వాష్రూమ్లో అంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసి ఇలా ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వెనిగర్ని మనము అలాగే గోధుమ పిండిని వేసాం కాబట్టి ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. చూసారు కదండి, వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో.
అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వాష్రూమ్ డోర్కి సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి, దాన్ని కూడా మనము ఇలా తయారు చేసుకున్న దాంతోటే క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.